హాయ్ అండి. ముక్కోటి ఏకాదశి రోజు నేను ధర్మవరంలోనే ఉన్నా కదండీ! అప్పుడు అంటే నెక్స్ట్ డే వెళ్ళానన్నమాట ధర్మవరంకి. కర్నూలులో ముక్కోటి ఏకాదశి రోజు నేను వీడియో కూడా పెట్టాను. ఇక్కడ నుండి మళ్ళీ నెక్స్ట్ డే ధర్మవరంకెళ్ళానన్నమాట. అప్పుడు వీడియో అండి మా మా ఇంటి దగ్గర అంటే వెంకటేశ్వర స్వామి టెంపులు ఉన్న లైన్‌లోనే మేముంటామన్నమాట. ఒక 10 ఇళ్ళుంటాయండి అంతే. మాకు ఈ టెంపుల్ చాలా దగ్గర. చాలా బావుంటుంది. పెద్దగా ఉంటుంది. మన వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఎలా ఉంటారో అలానే ఉంటారు. చూడండి శ్రీ మహావిష్ణువు, ఆంజనేయ స్వామి పూలతో డెకరేషన్ ఇది. ఎంత బాగా చేశారంటే ఇంకా వైకుంఠ ద్వారము ఇంకా 3 డేస్ పెట్టారని మళ్ళీ నేను దర్శనం చేసుకుందామని వెళ్ళామండి ఆ రోజు సాయంత్రము. చాలా బావుంటుంది టెంపులు. చూడండి మన వెంకటేశ్వర స్వామి అయితే తిరుపతిలో ఎలా ఉంటారో అలానే అనిపిస్తదనమాట. అక్కడ కూర్చుంటే అలానే అనిపిస్తది. అంత బాగుంటది టెంపులు. ఇంకా వైకుంఠ ద్వారం తెలిసుంటది కదండీ! అక్కడి నుండి వెళ్ళామనమాట. 3 డేస్ పెట్టారు. ఇంకా మేము మామూలుగా తిరుపతిలో గూడా చాలా రోజులు పెట్టారు కదా! ఇక్కడ గూడా 3 డేస్ పెట్టారనమాట. జనం ఎక్కువగా వస్తారని 2 డేస్ బాగొచ్చారంట. ఇంకా నేను ఆ రోజు వెళ్ళాను. ఇంకా ఇక్కడ చూడండి ఇలా అమ్మవారనమాట. ఎంత బాగున్నారో అమ్మవారు. ఇంక తర్వాత వెంకటేశ్వర స్వామండి. ఇంకా చూస్తూ ఉంటే మామూలుగా అయితే అక్కడ దత్తాత్రేయ స్వామిని ప్రదర్శన చేసుకున్నాక ఇలా వెంకటేశ్వర స్వామి, అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తారు. ఇంగా ద్వారం నుండి వచ్చినాం కాబట్టి ఇలా దర్శనం చేసుకున్నామనమాట. ఎంత చూడండి ఎంత బాగున్నారో కదా! దగ్గరగా చూపించాము. మేమైతే దర్శనం చేసుకొని, ఇంకా దత్తాత్రేయ స్వామిని కూడా దర్శనం చేసుకొని బయటికెళ్ళామండి. ఎంత అసలు టెంపుల్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇంకా ఇది ప్రసాదం కౌంటర్ అండి. ఇక్కడే ఉంటుంది. లడ్డు, అప్పం ఇస్తారు. మనకి ప్రసాదం గూడా తీసుకోవచ్చు. సేమ్ తిరుపతిలో లాగే ప్రసాదం ఉంటది. లడ్డు అయితే మనకు తిరుపతి ప్రసాదం, తిరుపతి ప్రసాదమే. ఇక్కడ లడ్డు, అప్పం ఇస్తారండి తీసుకోవచ్చు. ఇంకా బయట మేము ప్రసాదం తీసుకొని బయట కూర్చున్నాము. ఇక్కడ వారాహి అమ్మవారు కూడా టెంపుల్ ఉంటుంది. చాలా బావుంటుందండి. కొలను గూడా ఉంటుంది. ఇక్కడ ప్రసాదం తీసుకొని మేము అక్కడ కూర్చున్నామనమాట. మా పెద్ద బాబు వీడియో తీస్తున్నాడు. ఇంకైతే వారాహి అమ్మవారిని దర్శనం చేసుకుందామని వెళ్ళాము. ఇక్కడ కొలనులో వెంకటేశ్వర స్వామికి పూజలు జరుగుతాయండి. చూడండి పూజలు కూడా జరిగాయి. మేము లేట్‌గా వెళ్ళామనమాట. ఇంకా వారాహి అమ్మవారిని దర్శనం చేసుకోండి. చాలా మంచిది కదా! నేనైతే లేట్‌గా వెళ్ళాం కాబట్టి తాళం కూడా వేశారండి. లేట్ అయిపోయింది. ఇంకా తర్వాత దర్శనం చేసుకొని చూడండి కొలనులో అయితే రోజు పూజలు జరుగుతాయంట స్వామివారికి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్.